జగన్ పర్యటన అంటే మాకెందుకు భయం? దేనికోసం, ఎందుకోసం? దొంగతనం చేసినాడుకో, దోపిడీ చేసినాడుకో భయం ఉంటది. ఇప్పుడు వాళ్ళందరికీ భయం ఉంది. ఎక్కడో చోట ఏదో కేసు, తాము 5 సంవత్సరాలు చేసిన దౌర్జన్యమో, దోపిడీయో, వీటన్నిటి మూలాన ఎప్పుడు కేసులు వస్తాయో, ఎప్పుడు లోనకి వెళ్తామో అని తెలియని భయంతో వాళ్ళకి నిద్ర పడతలా. జగన్ పర్యటన చేస్తే మాకేమిది? ఇప్పుడు అదే పర్యటన చేయకూడదంటే జగన్ కి అసలు నాకు తెలిసి నా గుంటూరులో మేము చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు జిల్లాలో పర్యటనకి వెళ్లారు. ఒక్క రోజన్నా ఆ రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి? కానీ నాకు గుర్తున్నంత వరకు మా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి యొక్క హెలికాప్టర్ గుంటూరు వచ్చినప్పుడు మా పోలీస్ గ్రౌండ్ లో ల్యాండ్ అయింది. ప్రభుత్వ సహకారం లేకుండా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆయన హెలికాప్టర్ దిగుద్దా? ఒకవైపు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోలీస్ రక్షణ తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు ఆయన. అది ఆయన నైజం. ఆయన ఉద్దేశం వల్ల ఒక్కటే, ఎందుకంటే ఈ ప్రజలు తనకు దక్కని అధికారం ఇంకోళ్ళు కూర్చోడానికి వీల్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదొక సమస్య సృష్టించాలి. కులం పేరు మీదో, మతం పేరు మీదో, సమాజం పేరు మీదో, వర్గాల పేరు మీదో ఏదో ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే తాపత్రయం, తపనతోనే ఆయన పర్యటనలు, అంతకుమించి ఏం లేదు అక్కడ. నిజంగానే ఆయన గనక ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావచ్చు, ప్రజల సమస్యలు లేవనెత్తచ్చు, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయచ్చు. కానీ రావట్లేదు కదా. అసెంబ్లీకి రాకపోగా ఇవాళ పర్యటనల పేరుతో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రాంతాల్లో వైషమ్యాలు రెచ్చగొడతాం, దాడులు చేసే విధంగా తన కార్యకర్తలను రెచ్చగొడటమే ప్రక్రియగా ఆయన పర్యటనలు ఉన్నాయి.